విశ్వేశ్వరరెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం. యా ఈ H1B వీసాలను 3 ఏళ్ల పాటు నిలిపివేయాలి అని ఏదైతే బిల్లు పాస్ చేసిందో, సో దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? అసలు మీ ఒపీనియన్ ఏంటి? అంటే బేసికల్‌గా హిస్టారికల్ ఇక్కడ ఏంటంటే H1B ప్రోగ్రామ్ చాలా ఏళ్ల నుంచి ఉంది. ఇది అంత తొందరగా బిల్ పాస్ అవుతదని అనుకోము. సో, ఇందులో కరెంట్ ఉన్న బిల్‌లో ఉండేదంటే వాళ్ళు తగ్గించాలనేది ఆలోచనలో ఉన్నారు. సో, ఒకప్పుడు ఏంటంటే తక్కువ ఉన్న H1B ప్రోగ్రామ్‌లో ఉన్న వీసాలను కూడా ఇంక్రిమెంట్ చేశారు. నీడ్‌ని బట్టి ఇంక్రిమెంట్ చేస్తారు. నీడ్ లేకపోతే డిక్రిమెంట్ చేస్తారు. అంటే టిపికల్‌గా ఇక్కడ. సో అందులో భాగంగానే ఒకప్పుడు 65,000 ఉంటే దాన్ని తీసుకెళ్లి 185 చేశారు. తర్వాత 225,000 కూడా చేశారు. 225,000 నుంచి కూడా మళ్ళీ వెనకకు వచ్చారు ఇప్పుడు. కరెంట్లీ 65,000 రెగ్యులర్ కోటా, 20,000 మాస్టర్స్ కోటా ఉంది. సో అందులో భాగంగానే మళ్ళీ అంటే ఇప్పుడున్న కరెంట్ మార్కెట్ ట్రెండ్స్, డైనమిక్స్ తోని, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తోని ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇప్పుడు రిపబ్లికన్ సైడ్ ఒక సెనేటర్ ప్రపోజల్ చేశారు. ఇట్ ఈస్ నాట్ ఎ బిల్ రైట్ నౌ, ఇట్ ఈస్ ఓన్లీ ఎ ప్రపోజల్. సో అది బిల్ పాస్ అయితే గానీ అది రియాలిటీ కాదు. సో దానికి డ్యూ డిలిజెన్స్ ఉంటుంది, డిస్కషన్ ఉంటుంది. దాని తర్వాతనే ఒక నిర్ణయానికి వస్తారు. అంటే అప్పుడున్న డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ సజెషన్స్ కానీ అన్ని రకాలుగా తీసుకుంటుంది. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అండ్ సెనేట్ కలిసి తీసుకుంటారు ఇవన్నీ నిర్ణయాలు. సో బట్ ద ప్రపోజల్ వచ్చింది ఏంటంటే ఇప్పుడున్న మార్కెట్లో H1B ప్రోగ్రామ్ మిస్యూజ్ అవుతుందన్న ఆలోచనతోని దాన్ని తగ్గించాలి, అందుకోసం అందులో భాగంగా కొన్ని చేంజెస్ కూడా తీసుకురావాలి అనే ఆలోచనలు ఉన్నారు. దాన్ని H4 కూడా తీయాలనే ఆలోచనలో కూడా ఉన్నారు. అంటే ఇందులో భాగంగానే ఈ బిల్లో భాగంగా ప్రపోజల్ తీసుకొస్తున్నారు. యా ఏదైతే ప్రపోజల్ ఇది ఉందో, ఇది అమెరికన్ ఉద్యోగస్తులను రక్షించుకోవడానికా, లేకపోతే రాజకీయ నేపథ్యం ఏమైనా ఉంది అంటారా? ఈ H1B బిల్లుకి సంబంధించి, ఈ ప్రపోజల్ కి సంబంధించి? అంటే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి అయితే ఇది పొలిటికల్ ఏం లేదు కానీ బట్ ఇప్పుడు ఇట్స్ ద రైటిస్ట్ వింగ్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ రన్ చేస్తుంది ఇప్పుడు ఉన్న దానిలో. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని అమెరికన్ ఎంప్లాయ్మెంట్ కి, అమెరికన్ సిటిజన్స్ కి, అమెరికా వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలి, ఫారినర్స్ కి ఇప్పుడు ఇవ్వద్దు అన్నది, ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇవ్వద్దు అనేది ఒక ఆలోచన విధానం. అందులో భాగంగా తీసుకుంటున్న నిర్ణయాలే. సో ఇప్పుడు ఏంటంటే డెమోక్రటిక్ పార్టీకి ఒక ఐడియాలజీ ఉంటుంది, రిపబ్లికన్ పార్టీకి ఒక ఐడియాలజీ ఉంటుంది. సో ఇప్పుడున్న కరెంట్ రిపబ్లికన్ పార్టీలో ఉన్న వాళ్ళ నిర్ణయాలు ఎలా ఉంటాయంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లో భాగంగానే పార్టిసిపేట్ అవుతున్నది ప్రోగ్రామ్ లాగా తీసుకొస్తారు. ఓకే. సో మరి ఏదైతే 3 సంవత్సరాల పాటు దీనికి సంబంధించి బ్యాన్ ఉండాలి అని అంటున్నారో, ఇది అమలు సాధ్యమవుతుంది అనుకుంటున్నారా? కష్టం. బ్యాన్ చేయలేరు. ఇక్కడ ఏంటంటే ప్రోగ్రామ్ H1B ప్రోగ్రామ్ అనేది ఏంటంటే నాట్ ఫర్ ఇండియా, నాట్ ఫర్ టెక్నాలజీ. H1B ప్రోగ్రామ్ అనేది అమెరికాలో ఉన్న ఏదైతే వేరియస్ స్కిల్డ్ వర్కర్స్ కోసం ప్రపంచవ్యాప్తంగా తీసుకొస్తారు. అంటే ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసింది ఒక కంట్రీదో ఒక టెక్నాలజీకో సంబంధించింది కాదు కాబట్టి, సో దాన్ని 3 ఏళ్ల వరకు బ్యాన్ చేయాలనేది అది కొంచెం ఇబ్బందికరమైన పరిణామం. ఎందుకంటే వరల్డ్ వైడ్ వాళ్ళకి సోర్స్ వచ్చి, అంటే ఇదే ఒకటే సోర్స్ మేజర్ గా వచ్చేది. సో ఈ సోర్స్ ని ఎట్లా ఎండ్ చేస్తారు? అదే విధంగా మాస్టర్స్ కేటగిరీ ఇక్కడికి వచ్చి చదువుకున్న వాళ్ళు, ఆ మాస్టర్స్ కేటగిరీ వచ్చిన వాళ్ళకి కూడా ఇమీడియట్ గా ఎంప్లాయ్మెంట్కి వెళ్ళడానికి ఓపీటీ అయిన తర్వాత, అంటే రెగ్యులర్ వాళ్ళకైతే 12 మంత్స్ ఉంటుంది, స్టెమ్ వాళ్ళకైతే 36 మంత్స్ ఉంటుంది. బట్ బియాండ్ దట్ ఉండాలంటే H1B ప్రోగ్రామ్ ఒకటే ఉంది. సో ఆ H1B ప్రోగ్రామ్ అంటే రిడక్షన్ చేయొచ్చు, ఇంక్రిమెంట్ చేయొచ్చు, కానీ రిమూవ్ చేయడం కష్టం అవుతుంది. ఓకే. సో ఈ వార్షిక కోటా ఏదైతే ఉందో అది 65,000 నుంచి 20,000కు తగ్గించడం జరిగింది కదా! సో ఇది అమెరికా టెక్ ఇండస్ట్రీ పైనే ప్రభావం చూపించే అవకాశం ఉందంటారా? ఇంకా అఫీషియల్ గా తగ్గించలేదు. తగ్గించాలనే ప్రపోజల్ ఉంది. తగ్గించాలి ప్రపోజల్ ఉంది కదా! ఒకవేళ ప్రపోజల్ తగ్గిస్తే. ఇంకా ఏది తగ్గించలేదు. అంటే ప్రోగ్రామ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. సో ఈ ప్రపోజల్ తీసుకొచ్చారు. అంటే H1B ప్రోగ్రాంలు తగ్గించడం, H1B ప్రోగ్రామ్ కి కొన్ని రూల్స్ ను యాడ్ చేయడం, అమెండ్ చేయడం, అంటే టిపికల్ గా. సో అటువంటి ఆలోచన తీసుకొచ్చారు కానీ ఇంకా రిమూవ్ చేయాలి. ఇప్పుడు కరెంట్లీ యాజ్ ఆఫ్ నౌ ఈ ఫిజికల్ ఇయర్ కి 65,000 రెగ్యులర్ కోటా, 20,000 మాస్టర్స్ కోటాతో ఉంది. దీని ఫిజికల్ ఇయర్ అక్టోబర్ లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏప్రిల్లో H1B ఫైలింగ్ స్టార్ట్ అయింది, నడుస్తుంది. ఏప్రిల్, మే, జూన్ 90 days లో మన లాటరీలో తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు H1B ఫైలింగ్ జరుగుతుంది. సో ఈ 90 days లోపల కంప్లీట్ చేస్తారు. ఏదైనా ఒకవేళ ఫిల్ కాగలేకపోతే అప్పుడు మళ్ళీ సెకండ్ లాటరీకి వెళ్తారు, ఎనఫ్ ఫిల్ కాకపోతే అప్లికెంట్స్. సో బట్ ఆ రిడక్షన్ కానీ ఇంకా బిల్ కానీ అప్రూవల్ కాలేదు, బిల్ పాస్ కాలేదు. సో ఇట్ ఈస్ ప్రపోజల్ డాక్యుమెంట్. ఒకవేళ అప్రూవ్ అయితే, ఆ ప్రపోజల్ ఏదైతే అప్రూవ్ అయితే, అది వాళ్ళ టెక్ ఇండస్ట్రీ పైనే ప్రభావం చూపించే అవకాశం ఉంటుందంటారా అన్నది?
అవును. తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే 25,000 అంటే చాలా తక్కువ అవుతది. ఎందుకంటే ఇన్‌టేక్ అంటే అమెరికాలోకొచ్చే స్టూడెంట్స్ ఉంటారు చూడండి. ఆ అవును. స్టూడెంట్స్‌కు మళ్ళీ మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలి గదా! సో, హ్మ్. వాళ్ళు ప్రోగ్రామ్‌ను అట్లా డిజైన్ జేస్తారు. అంటే ఆ కెమిస్ట్రీ చూడకుండానే మ్యాథమెటిక్స్ చూడకుండానే చేస్తారని అనుకోము. సో, ఈ నంబర్స్ గాని, న్యూమరిక్స్ గాని అనాలిసిస్ జేసి డిపార్ట్‌మెంట్ ఆఫ్ లేబర్‌తోని మాట్లాడుకొని ఇది ఈ 25,000 ఫిజబిలిటీయా ఉందా లేదా తగ్గించడంలో. ఉంది అని అనుకున్నప్పుడు నిర్ణయం తీసుకుంటారు. నిర్ణయం తీసుకొని బిల్ పాస్ అయితే దానికే స్టిక్ అవుతారు. కాకపోతే ఇప్పుడున్న ఇన్‌కమింగ్ ఎక్కడ అంటే మాస్టర్స్ కోటా నుంచి ఇన్‌కమింగ్ వస్తున్నారు. సో, ఆ హ్మ్. మాస్టర్ కోటా ఇన్‌కమింగ్‌కి మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలి మళ్ళీ. వాళ్ళకి ఎప్పుడైతే మళ్ళీ H-1B ప్రోగ్రామ్‌కి దాని న్యూమరిక్స్‌ను ఫిట్ అయితేనే బావుంటుంది. మరి 25,000 అయితే చాలా తక్కువ అవుతదేమో అనేది ఆలోచన. ఓకే. ఈ కనీస వేతనం ఏదైతే ఉందో అది 2,00,000 వరకే ఇది ఇవ్వాలి అనే దానికి సంబంధించి ఈ అమెరికా సారీ ఈ చిన్న మధ్య తరహా కంపెనీల పైన అంటే హెచ్-1బి వీసాలు హైరింగ్ అంటే పూర్తిగా ఆపేస్తాయా? ఎలా అంటారు ఇది? దీంతో అంటే యూజువల్‌గా ఆహ్, అమెరికాలో ఎలా ఉంటుందంటే ప్రతి సిటీలో హ్మ్. వేజెస్ ఉంటాయన్నట్టు. ఓకే. సో, వేజెస్ ప్రతి కౌంటీలో డిఫరెంట్ వేజెస్ ఉంటాయి. ఇప్పుడు వాషింగ్టన్ డీసీలో ఒక వేజ్ ఉంటే, డాలస్‌లో ఒక వేజ్ ఉంటే, కాలిఫోర్నియాలో ఒక వేజ్. అంటే అక్కడికి మినిమమ్ వేజెస్ అంటారు. సో, హ్మ్. ఇప్పుడున్న కరెంట్‌లో అంటే ఫారిన్ వర్కర్స్‌కి కాంపిటేటివ్‌నెస్ క్రియేట్ చేయాలి. తర్వాత హైయర్ పేమెంట్ ఉండాలి. అంటే రెగ్యులర్ పేమెంట్ ఇచ్చేసి వీళ్ళు ఇక్కడి వర్కర్స్‌కి ఈక్వలెంట్ చేస్తున్నారు. అది కాకుండా ఉండాలి అనే ఆలోచనతోని ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ టైంలో $100,000 అని పెట్టారు. ఇప్పుడు దాన్ని ఇంకా $200,000 పెడితే బాగుంటదనే ఆలోచన వచ్చింది. సో, అంటే స్టాండర్డ్స్ ఆఫ్ H-1Bని ఇంక్రిమెంట్ చేయాలనే ఆలోచన. బట్ మీరన్నట్టు ఈ చిన్న కంపెనీస్, మీడియం కంపెనీస్ అని ఉండవు. కంపెనీస్ అంటే కంపెనీ ప్లేస్‌మెంట్ ఎక్కడైతే ఎంప్లాయ్‌మెంట్ ఉన్నందో అందులోకినే చూసుకుంటారు. లేకపోతే ఏం చేస్తారంటే ఆఫ్ షోరింగ్ చేస్తారు. మీకు తెలుసు కదా! నియర్ షోర్, ఆఫ్ షోర్. ఇప్పుడు హ్మ్. ఇండియా నుంచి ఆఫ్ షోర్ నడుస్తుంది. సౌత్ అమెరికా నుంచి నియర్ షోర్ జరుగుతుంది. ఇండియన్ కంపెనీసే వచ్చి పనిచేస్తున్నాయి ఇక్కడ. హ్మ్. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ అనుకోండి, వేరియస్ కంపెనీలు మహీంద్రా అనుకోండి, టెక్ మహీంద్రా ఇటువంటి కంపెనీస్ కూడా వచ్చి అంటే నియర్ షోర్‌లో అంటే మెక్సికోలో గానియండి, కొలంబియాలో గానియండి, ఉరుగ్వేలో గానియండి, అట్లా కోస్టారికాలో గానియండి, అక్కడ వేరియస్ కంట్రీస్‌లలో గూడా నియర్ షోర్ సెంటర్స్ పెట్టుకుంటున్నాయి కొన్ని. సో, అందులో భాగంగా అక్కడి నుంచి సర్వీస్ జేస్తారు. లేదంటే ఇండియాకు ఆఫ్ షోరింగ్ జేస్తారు గానీ, అమెరికాలో అయితే స్టాండర్డ్స్ పెంచాలి అన్న ఉద్దేశ్యంతోనే ఎందుకంటే అదర్‌వైజ్ 50,000, 60,000 ఇట్లా 70,000 పెట్టేస్తే చాలామంది అమౌంట్ పెట్టేసి మళ్ళీ వాళ్ళు ప్రాపర్‌గా చేయట్లేదు అనేది వాళ్ళకొచ్చింది క్లారిటీ. అంటే హ్మ్. ఏది నిర్ణయం తీసుకున్నా దాని వెనకాల రీసెర్చ్ ఉంటుందండి. దాని వెనకాల డ్యూ డిలిజెన్స్ ఉంటుంది. దాని వెనక అనాలిసిస్ ఉంటుంది. దాని తర్వాతనే నిర్ణయం ఉంటుంది. ఒకటి ప్రెసిడెంట్‌కు అథారిటీ ఉంటుంది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌కి. బట్ హ్మ్. ఒకసారి బిల్ పెట్టి పాస్ కావాలి సెనెట్‌లో గాని, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అనుకోండి. అప్పుడు చాలా మంది ఇన్వాల్వ్ అయితారు అందులో. అంటే అది ఒకరిద్దరితోని ఉండదు. చాలా మంది ఇన్వాల్వ్ అయితారు. దానికి వెరిఫికేషన్స్, వాలిడేషన్స్ అన్నీ అయిపోయాకనే దాని జడ్జిమెంట్ ఉంటుంది. ఓకే. ఈ హెచ్-4 వీసా రద్దు ఏదైతే ఉందో ఇది చేయడం వల్ల ఫ్యామిలీ లైఫ్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందంటారా? చాలా ఉంటుంది. ప్రతి దానికి అంటే అమెరికాలో ఉన్న వీసా టైప్స్ ప్రతి దానికి ఒక డిపెండెంట్ ఉంటుంది. మనకి బీ-1, బీ-2లు తర్వాత హెచ్-1, హెచ్-4 తర్వాత ప్రతి దానికి ఎవ్రీ వన్ ఎల్-1, ఎల్-2లు అంటే ఏ టైప్ ఆఫ్ మనం వీసా తీసుకున్నా దానికి డిపెండెన్సీస్ ఉన్న వాళ్ళొస్తారు. సో, హ్మ్. దాన్ని హానర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఫ్యామిలీ వాల్యూస్‌కు, ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇస్తే అమెరికాలో అటువంటిది తీసేస్తారని అనుకోము. హ్మ్. కాకపోతే వాళ్ళు ప్రపోజల్ పెడితే దాంతోని ఎట్లైనా నెగోషియేషన్‌కి వస్తారనే ఉద్దేశ్యంతోని పెడతారన్నట్టు బిల్లు. హ్మ్. తర్వాత డెమోక్రటిక్ పార్టీ గూడా అప్రూవ్ జేయాలి ఇది. ఎందుకంటే ఒక రిపబ్లికన్ పార్టీ అప్రూవ్ చేస్తేనే అప్రూవ్ కాదు. ఎందుకంటే ఇట్స్ ఎ మేజర్ బిల్. ఇటువంటి చేంజెస్ రావాలంటే ఏజ్ ఓల్డ్ ఇమిగ్రేషన్ సిస్టమ్‌లో చాలా డైనమిక్ చేంజెస్ చేయాలనేదే వాళ్ళ ఆలోచన విధానం. సో, అందులో భాగంగా ఇది చేస్తున్నారు. బట్ ఇది హెచ్-4 తీయడం అనేది అది బిగ్గెస్ట్ థింగ్. ఐ డోంట్ థింక్ దే విల్ డూ ఇట్. ఓకే. అలాగే ఈ హెచ్-4 వీసా రద్దు వల్ల టాలెంట్ అనేది అయితే ఎవరైతే టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు నిరుత్సాహపడే అవకాశాలు ఉండే అవకాశం ఉంటుంది గదా! కరెక్ట్. కరెక్ట్. అవును. చాలా మందికి అంటే ఎళ్తే ఫ్యామిలీగెళ్ళాలి, సెటిల్ గావాలని అనుకుంటారు గానీ, సింగిల్‌గా ఎళ్లి వర్క్ చేయాలని అనుకోరు. సో, అవును. తప్పకుండా ఫ్యామిలీ వాల్యూస్‌కి రెస్పెక్ట్ ఇస్తారు. అమెరికా అందులో వెనకపోతదని అనుకోను. బట్ హ్మ్. ప్రపోజల్ తీసుకొచ్చారు. అంటే దానివల్ల మిస్‌యూజ్ అవుతుంది. హెచ్-4 ఈఏడీ రూపకంగా అట్లా ఆ రూపకంగా గూడా వచ్చి ఎంప్లాయ్‌మెంట్‌లో తీసుకుంటున్నారనేదే అంటే అమెరికన్ ఎంప్లాయ్‌మెంట్‌ను ఓవర్‌కమ్ జేయకుండా చూడాలనేదే వాళ్ళ ఆలోచన. అంటే ఇండియాలో ఫారిన్ కంట్రీస్ నాట్ ఓన్లీ ఇండియా ఎనీ కంట్రీస్ నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడొస్తున్నారు. కాకపోతే అందులో ఎక్కువ వచ్చేవాళ్ళు ఇండియా నుంచి వస్తున్నారు. సో, అందులో గూడా 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మందొస్తున్నారు ఇంకా. సో, హ్మ్. అందులో భాగంగానే మనది హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్ ఈస్ ద బిగ్గెస్ట్ యూఎస్ కాన్సులేట్ ఇన్ సౌత్ ఏషియా. అంటే బికాజ్ అక్కడి నుంచి వచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉండడం వల్ల వాళ్ళు క్యాటర్ చేయాలనే ఉద్దేశ్యంతోనే చేశారు. సో, ఐ హోప్ ఈ ఐడియాలజీ అంటే ఏదైతే వాళ్ళు ప్రపోజల్ చేశారో అది బిల్ అయ్యి పాస్ అవుతదనైతే అనుకోను. బట్ ప్రపోజల్ అయితే పెట్టారు.
ఓకే. ఇప్పుడు ఎవరైతే యునైటెడ్ స్టేట్స్ లో చదువుతూ ఉన్నారో వాళ్ళకి H1B వీసా రద్దు జరిగితే ఆ మార్గం అనేది మూసుకొని పోతే కంప్లీట్ గా వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉంటాయంటారు? ఈ H1 ఈ ఫీజు ఫారెన్ నేషనల్‌కి గాని, అమెరికాలో వచ్చి మాస్టర్స్ చేస్తున్న వాళ్ళకి కాదిది. సో, ఆ! అంచేత బయట నుంచి వచ్చే వాళ్ళకి అంటే ఫ్రెష్‌గా వచ్చే వాళ్ళకే తప్ప, యూఎస్‌లో వచ్చి మాస్టర్స్ చేసే వాళ్ళకి ఈ $100,000 వర్తించదు. యాస్ ఆఫ్ నౌ ఇప్పుడున్నది. ఇంకా ఓకే. $200,000 అన్నది ఇంకా దూరం ఉంది. సో, బిల్ పాస్ అయ్యే వరకు. సో, ఇప్పుడు ఏదైతే ఇది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇది కూడా టర్మ్ బేస్డ్. ఇదేంటంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇది. సో, ఇది ఓన్లీ 1 ఇయర్, 2 ఇయర్ ఇట్లా 3 ఇయర్ లాగా ఉంటుంది తప్ప ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఫర్ ఎవర్. మళ్ళీ చేంజెస్ ఉంటాయి. ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది. ఇంకొక 3 ఇయర్స్‌లో ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఏ పార్టీ వస్తదో చూసి దాన్ని బట్టి మళ్ళీ కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఓకే. ఈ బిల్లు వల్ల ఇండియా ఐటీ రంగం మీద ఎటువంటి ప్రభావం పడుతుందనుకుంటున్నారు? ఈ బిల్ పాస్ అయితే అదే. పడుతుంది. బిల్ పాస్ అయితే. పాస్ అయినప్పుడు హ్మ్. పాస్ అయితే తప్పకుండా ఇంపాక్ట్ ఎలాంటి అవుతుంది. ప్రభావం పడుతుందప్పుడు? చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎందుకంటే చాలా డైనమిక్‌గా చేంజెస్ వస్తాయి. ఇప్పుడు మన సోర్స్ ఆఫ్ టెక్నాలజీగా మేజర్‌గా కాంట్రిబ్యూట్ చేసేదే అమెరికా. సో, అమెరికా నుంచి రిసోర్స్ తగ్గడం గాని, అమెరికా నుంచి ఏదైతే ఇప్పుడు నంబర్ ఆఫ్ హెచ్-1బీస్ తగ్గడం వల్ల చాలా నెగెటివ్ అవుతుంది మనకి. ఎందుకంటే మన ప్రాస్పెక్ట్స్ అంటే ఇండియా నుంచి అమెరికాకి వచ్చే ప్రాస్పెక్ట్స్ తగ్గుతాయి. అప్పుడు మాస్టర్స్‌కి వచ్చే వాళ్ళు కూడా రారు. ఎందుకంటే హెచ్-1బీ ప్రోగ్రామ్ ఉందనే మాస్టర్స్‌కి వస్తున్నారు. అవును. మాస్టర్స్ చదువుకొని ఇండియాకెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మాస్టర్స్ చేసి తర్వాత తప్పకుండా H1B ప్రోగ్రామ్ చేసుకొని గ్రీన్ కార్డ్ తీసుకొని సిటిజన్షిప్ అనే ఒక పాత్ టు సిటిజన్షిప్ అనే ప్రోగ్రామ్ లో ఉండాలని ఇష్టపడతారు మెజారిటీ ఆఫ్ ద పీపుల్. సో అది లేదు అని అనుకుంటే అది ఇబ్బందికరమైన పరిణామం అన్నప్పుడు తప్పకుండా అది రిడక్షన్ ఇన్ ఎంప్లాయ్మెంట్ అవుతుంది చాలా. తర్వాత ఇండియాలో ఇప్పుడు టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ కి అది కొరత అవుతుంది. ముందే ఏఐ వచ్చాక చాలా కంపెనీస్ ఎంప్లాయ్మెంట్ తగ్గిస్తున్నాయి అందులో భాగంగా చేంజెస్ లో. సో అదే విధంగా ఇది కూడా ఉండొచ్చు. ఆ ఇంపాక్ట్ వల్ల ఇంకా కొంచెం మనకి ఇండియాకి ఇంపాక్ట్ అవడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఓకే. అమెరికన్ యూనివర్సిటీలకు విదేశీ విద్యార్థుల నుంచి చాలా డబ్బు ఆదాయం వస్తూ ఉంది. మరి ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళకు ఆదాయం తగ్గిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి, ఈ అంశాలు మళ్ళీ మార్చే దిశగా ఆలోచన చేసే అవకాశం ఉంటుందంటారా? తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే అమెరికా అనేది ఒక పెద్ద ఇండస్ట్రీ ఆఫ్ మనీ. ఎవ్రీ టైమ్ కొత్త మనీ రావాలి. న్యూ మనీ వస్తేనే అమెరికా నడుస్తుంటది. హ్మ్. ఎందుకంటే యూనివర్సిటీలు నడవాలన్నా ఫారెన్ మనీ రావాలి. ఆ ఉద్దేశ్యంతోనే రీసెర్చ్ ఫెసిలిటీస్ యూనివర్సిటీలో ఉన్నాయి కూడా నడవాలన్నా కూడా బయట నుంచి డబ్బు రావాల్సిందే. సో హ్మ్. అందులో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. సో యూనివర్సిటీస్ కూడా మూతపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫారెన్ స్టూడెంట్స్ చాలా మంది వచ్చేవాళ్ళు ఉన్నాయి కొన్ని యూనివర్సిటీస్. ఎందుకంటే గవర్నమెంట్ ఫండింగ్‌తో నిన్న స్టేట్ యూనివర్సిటీ కాకుండా ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా చాలా ఉన్నాయి. సో వాటిలల్లో కూడా ఫారెన్ వస్తే న్యూ మనీ అంటే ఎక్కడైతే వరల్డ్ వైడ్ వస్తారు స్టూడెంట్స్ నాట్ ఓన్లీ ఇండియా. ఇట్స్ గ్లోబల్ చాలా ఐవీ లీగ్స్ ఉన్నాయి. తర్వాత స్టేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి. తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి చాలా. వాటన్నిటికి కూడా అందరూ వస్తేనే బావుంటుంది. తగ్గితే అది ఇంపాక్ట్ అవుతది. దానివల్ల ఎకానమీ కూడా ఇంపాక్ట్ అవుతుంది. సో ఎందుకంటే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ న్యూ మనీ యూనివర్సిటీస్‌లో రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి. యాహ్! సార్. మరి ఇప్పుడున్న సిట్యుయేషన్స్‌లో మన ఇండియన్ విద్యార్థులు ఆస్ట్రేలియా కానీ, లేకపోతే యునైటెడ్ కింగ్డమ్ కానీ, జర్మనీ కానీ, కెనడా కానీ ఇట్లా వాళ్ళు ఆలోచన మార్చుకొని అటు వెళ్ళాలి అని అనుకున్నట్లయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సరైన నిర్ణయం అవుతుందంటారా వాళ్ళ ఫ్యూచర్‌కి? అంటే బేసికల్‌గా ఫస్ట్ అమెరికా రావడానికి ప్రయత్నం జేయాలి. అమెరికాలో అవకాశాలు లేనప్పుడు, అంటే ఇంకా అవకాశాలు లేవడం అనేది నిర్ణయం కాలేదు గాబట్టి, కాలేదు. హ్మ్. ఇంకా అమెరికాకి రమ్మనే మేము చెప్తున్నాము. హ్మ్. అదే విధంగా అంటే ఇప్పుడు వరల్డ్ బికమ్ ఏ గ్లోబల్ విలేజ్. ఒక అమెరికాలోనే ఎంప్లాయ్‌మెంటే లేదు. ఇవాళ ప్రపంచంలో ప్రతి దేశంలో గూడా అవకాశాలు అందిస్తున్నాయి. సో తప్పకుండా మైగ్రేషన్ చేయాలి. అంటే ఏ కంట్రీకి వీలైతే ఆ కంట్రీకి వెళ్ళాలి. అక్కడున్న ఆపర్చునిటీస్ తీసుకోవాలి. అంటే ఇవాళ ఒక 100+ కంట్రీస్‌లో గూడా లాస్ట్ 10 ఇయర్స్‌లో మైగ్రేషన్ జరిగింది. సో ఆ కంట్రీలో ఉన్న ఇంగ్లీష్ మంచి మనకుండే కంట్రీ లాయల్టీ గానియండి, తర్వాత ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉండడం గానియండి, తర్వాత వర్క్ ఎథిక్స్ గానియండి, తర్వాత డెలివరబుల్స్ గాని, ఇందులో ఇండియన్స్ చాలా గొప్పగా పనిజేస్తారు కాబట్టి, ప్రతి కంట్రీ గూడా ఇండియన్స్‌ని వెల్కమ్ చేస్తుంది. అంటే ఈ కంట్రీ, ఆ కంట్రీనే కాకుండా ఈవెన్ కరేబియన్ ఐలాండ్స్‌లో ఉన్న కంట్రీస్‌లో గూడా ఇండియన్స్ వచ్చి చాలా మంది చాలా రకాలుగా స్టూడెంట్స్ రూపకం గానియండి, బిజినెస్ రూపకం గానియండి, ఎంప్లాయ్‌మెంట్ రూపకం గానియండి, టూరిజం రూపకం గానియండి, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ రూపకం గాని చాలా మంది వచ్చి సెటిల్ అయ్యారు. అదేవిధంగా సౌత్ అమెరికాలో అయ్యారు. ఆఫ్రికన్ కంట్రీస్‌లో ఇండస్ట్రీ‌ల రూపంగా అయ్యారు. అక్కడ గూడా రీసెర్చ్‌లో ఉన్నారు. అక్కడ గూడా చాలా మైనింగ్ అయితుంది. మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ అవుతుంది. ప్రింటింగ్ అవుతుంది. అంటే సో మెనీ బిజినెసెస్‌లో గూడా మనోళ్ళెళ్తున్నారు. ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ కాకుండా బిజినెస్ ఆపర్చునిటీస్ గూడా గ్లోబల్ ఎళ్ళొచ్చు. ఎడ్యుకేషనల్‌గా మీరన్నట్టు ఇంతకుముందు ఆ ఎడ్యుకేషన్ గూడా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూరప్‌లో ఉన్న కంట్రీస్ గానియండి, అదేవిధంగా
ఏషియన్ కంట్రీస్లో ఉన్న సింగపూర్ కానివ్వండి వాటిలో కంట్రీలో కూడా వెళ్తున్నారు. అదేవిధంగా ఎస్పెషల్లీ గల్ఫ్ కంట్రీస్లో ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అవకాశాలు ఇస్తున్న గల్ఫ్ కంట్రీస్లో కూడా చాలా మంది ట్రావెల్ చేస్తున్నారు. అంటే ఎక్కడ ఆపర్చునిటీ ఉన్నా మైగ్రేషన్ ఓపెన్ చేసిన ప్రతి కంట్రీలోకి ట్రావెల్ చేస్తూనే ఉంటారు. సో ఒక కంట్రీ డిలే చేస్తే ఒక కంట్రీ డినే చేస్తే అక్కడే ఆగిపోరు. ఒకవేళ వెళ్ళాలనే ఆలోచన విధానం ఉన్న వాళ్ళు, ఈ రీసెర్చ్ ఆలోచన ఉన్న వాళ్ళు, ఏదైనా ఎంపవర్మెంట్ ఎడ్యుకేషన్ కానీ ఎంప్లాయ్మెంట్ ఎంపవర్మెంట్ కావాలన్న వాళ్ళు ఇండియాలో ఏమి ఉండరు. సో బయటకు వెళ్ళి వాళ్ళు ట్రై చేస్తారు, వాళ్ళ వాళ్ళ అవకాశాలను ట్రై చేసి అప్పుడు మళ్ళీ అక్కడ వర్కౌట్ కాకపోతే ఇంకో దేశానికి వెళ్తారు. యా ఇప్పటి వరకు మనకు మాట్లాడుకుంటున్నట్లు ఇది ప్రపోజల్ దశలో మాత్రమే ఉంది. కానీ చట్టపరంగా బిల్ అయ్యే అవకాశం ఎంత ఉందంటారు? నా ఉద్దేశంలో జరగకపోవచ్చు పూర్తిగా. సో బిల్ ఎందుకు కావడానికి ఎందుకు ఏంటంటే జరగకపోవచ్చు అనుకుంటున్నారు? ఎందుకంటే రీజన్ ఇది ఒక రిపబ్లికన్ పార్టీ ఒకటే నిర్ణయం తీసుకోదు. దీనికి డెమోక్రటిక్ పార్టీ సపోర్ట్ కూడా కావాలి బిల్ పాస్ కావాలంటే. సో వాళ్ళు సపోర్ట్ చేయకపోతే బిల్ పాస్ కాదు. సో డెమోక్రటిక్ పార్టీకి సపోర్ట్ చేయకపోవచ్చు అనేది ఒక ఆలోచన. సో అందువల్ల బిల్ వాళ్ళు ప్రపోజ్ పెట్టొచ్చు, వీగిపోవచ్చు. అంటే ఇప్పుడు బిల్స్ ప్రపోజల్ వస్తాయి, ఓటింగ్ అవుతుంది, కాకపోతే దానిలో ఎనఫ్ ఓటింగ్ లేదనుకోండి. సో డెమోక్రటిక్ పార్టీ సపోర్ట్ చేయట్లేదు దీన్ని. ఇది ఓన్లీ ఒక సెనేటర్ ఫ్రమ్ రిపబ్లికన్ పార్టీ ప్రపోజల్ తీసుకొచ్చారు. సో తర్వాత విత్ ఇన్ ద పార్టీలో కూడా డిస్కషన్ అవుతుంది, డిబేట్ అవుతుంది, నిర్ణయం తీసుకుంటారు. అంటే ఇమిగ్రేషన్ సిస్టంలో చేంజెస్ కావాలంటే చాలా హార్డ్ రూల్స్ ఉన్నాయి కాబట్టి అంత తొందరగా చేంజ్ అవుతాయని నేను అనుకోను. బట్ ప్రయత్నం అయితే చేస్తున్నారు వాళ్ళు. యా మరి ఈ అంశానికి సంబంధించి భారత ప్రభుత్వం కానీ లేదా ఐటీ కంపెనీలు కానీ స్పందించాల్సిన అవసరం ఉందా? స్పందిస్తే ఏ విధంగా ఉండాలంటారు ఆ స్పందన? తప్పకుండా స్పందించాలి. లాబియింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇన్‌ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఇండియన్ నుంచి ఎక్స్‌టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ గానియండి, ఇండియన్ అంబాసిడర్స్ గానియండి, ఇండియన్ టెక్కీ కంపెనీస్ గానియండి, అవి యాక్చువల్‌గా ఎంగేజ్ అవుతాయి. కన్వర్జేషన్‌లో ఉంటుంటాయి. అది అంత తొందరగా కాదు. అందుకోసమే ఇది ఓన్లీ ప్రపోజలే కాదు. ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉన్న చాలా ఐటీ కంపెనీ సీఈఓస్ అనుకోండి, అమెరికాలో ఉన్న చాలా టెక్ కంపెనీసే అనుకోండి, వాటి సీఎక్స్ఓస్ అంటే సీఈఓలు, సీటీఓలు, సీఎఫ్ఓస్ గానియండి, అదేవిధంగా కాంగ్రెస్‌లో, సెనెట్‌లో ఉన్న వాళ్ళు ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తారు, లాబియింగ్ చేస్తారు. అదేవిధంగా అమెరికాలో ఉన్న ఇండియన్ అంబాసిడర్ టు యూఎస్ వాళ్ళు కూడా మాట్లాడుతూనే ఉంటారు. డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్‌తో కానియండి, డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వాళ్ళతో కానీ, అది గవర్నమెంట్ యూఎస్ గవర్నమెంట్‌తో కానీ మాట్లాడుతూనే రైట్. ఈ అంశానికి సంబంధించి అక్కడున్న విద్యార్థులు ఆల్రెడీ టెన్షన్‌కి గురవుతున్నారు. అండ్ ఇక్కడున్న మన ఇండియాలో ఉన్న పేరెంట్స్ కూడా ఎక్కువ టెన్షన్ పడుతూ ఉన్నారు. సో, ఈ అంశాన్ని వాళ్ళు ఎలా తీసుకోవాలంటారు? ఎలా స్పందించాలంటారు వాళ్ళు దీనికి? ఇప్పుడైతే స్టూడెంట్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంది. తర్వాత పేరెంట్స్ అయితే మీరు ఇప్పుడేం వర్రీ కాకండి. ఇంకా అది బిల్ కానందువల్ల మీరేం చేయొద్దు. మీరు కంటిన్యూయస్‌గా పంపండి. అంటిల్ దే సే నో. మీకు ఇవ్వట్లేదు అనే వరకైతే పంపడానికి ఆస్కారం ఉంది. ఇప్పటి వరకైతే ఈ సంవత్సరం అయితే ఇబ్బందేం లేదు. స్టూడెంట్స్ రూపకంగా రావచ్చు, హెచ్-1బీ ప్రోగ్రామ్ రూపంగా రావచ్చు. ఇప్పుడు రకరకాల వీసా టైప్స్ ఉన్నాయి కాబట్టి వాటి రూపకంగా కూడా అమెరికా రావడానికి ఆస్కారం ఉంది. సో అందులో మీరు రండి. ఇక్కడ ఈ కంట్రీ ఇంకా అంటే టోటల్ షట్ డౌన్ చేయలేదు. టోటల్ క్లోజ్ డోర్‌లు పెట్టలేదు. సో అంచేత తప్పకుండా రావాలి. అదేవిధంగా చదువుకోవడానికి మాత్రం వరల్డ్‌లో అమెరికాలో ఉన్న ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్ చాలా మంచి ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. అందులో భాగంగా మీరందరూ వస్తే ఇక్కడ ప్రాపర్ ఎడ్యుకేషన్ తీసుకొని, తర్వాత చాలా రీసెర్చ్ ఫెసిలిటీస్, నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకొని, మళ్ళీ మీరు ఇండియా వెళ్ళాలనుకుంటే ఇండియా వెళ్ళొచ్చు. లేదంటే మీ నాలెడ్జ్‌ని వరల్డ్‌లో ఏ కంట్రీలోనైనా అప్లై చేసుకోవచ్చు. అంటే ఏ కంట్రీలోనే జాబ్ రూపకంగా వెళ్ళొచ్చు. సో అందువల్ల మాస్టర్స్ చేయడానికి ఇక్కడికే రమ్మని మేము చాలా మందికి రిక్వెస్ట్ చేస్తున్నాము. అడుగుతుంటే కూడా వాళ్ళకి పెసిమిస్టిక్ ఉంటే కూడా నేను వాళ్ళకి గైడ్ చేసాం. ఏందంటే ఫీజులు కట్టుకోండి, ఇక్కడికొచ్చి జాబులు చేయకండి. ఆ పార్ట్ టైమ్ జాబ్స్ చేయడం వల్ల కొంచెం ఇంపాక్ట్ అయింది. సో దాన్ని మనం తగ్గించుకోగలిగితే, మనం అది ఆ పార్ట్ టైమ్ జాబ్‌లు వదిలేయగలిగితే మనం తప్పకుండా ఇక్కడున్న ఎకానమీతోని గానియండి, ఇక్కడున్న ఎకో సిస్టమ్‌తోని పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. ఆల్రెడీ అక్కడుండి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఇండియాకి తిరిగి వచ్చేయాలి. ఈ నిర్ణయాల వల్ల ఇబ్బంది పడుతున్నారు అనేది ఒక వార్త వైరల్ అవుతోంది. వాస్తవమేనా? అందులో ఉంది. వాస్తవత గూడా ఉంది. ఎందుకంటే, ఒకప్పుడు అమెరికాలో కొత్తదనం ఉండేది. ఇక్కడంతా టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్ గాని అదే ఉండేది. అప్పుడు ఇండియాలో అంత అడ్వాన్స్‌మెంట్ జరగలేదు. ఇవాళేంటంటే, ఇక్కడ ఏదైతే ఉందో అది ఇవాళ ఇండియాలో గూడా ఇన్కార్పొరేట్ అవుతుంది. తర్వాత మనం అప్లికేషన్స్ గానియండి, తర్వాత టెక్నాలజీ గానియండి, తర్వాత నాలెడ్జ్ ట్రాన్స్‌ఫర్ గానియండి, అదేవిధంగా ఇన్నోవేటివ్ ఐడియాస్ గానియండి, ఇవన్నీ ఇండియాకెళ్తున్నాయి. బికాస్ ఆఫ్ ద టెక్నాలజీ అడ్వాన్స్‌మెంట్. ఇవాళ మీకు గూగుల్ గానియండి, ఫేస్‌బుక్ గానియండి, మైక్రోసాఫ్ట్ గానియండి, ఇవన్నీ కంపెనీస్ మన దగ్గరే ఉన్నాయి. బిగ్గెస్ట్ సెంటర్స్ అన్నీ కూడా హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఎగ్జాంపుల్. అలా అదే విధంగా ఇండియాలో చాలా టెక్నాలజీ కంపెనీస్ ఉన్నాయి. సో అంచేత ఒకప్పుడు అంత లేదు. ఇవాళ ట్రాన్స్‌ఫర్మేషన్ చాలా బాగా జరిగింది. ఇండియా చాలా అడాప్ట్ చేసుకుంది బాగా. అంటే వరల్డ్ వైడ్ జరుగుతున్న చాలా యాక్టివిజంను కూడా తీసుకొని అడాప్ట్ చేసుకోవడం. ఇండియా ఈస్ గ్రోయింగ్ కంట్రీ కాబట్టి అవకాశాలు ఎక్కువున్నాయి. సో అందులో భాగంగానే మనం ఇక్కడ చేస్తే బాగుంటుంది అని బయలుదేరుతున్నారు. సో ఇంకా అంటే ఇక్కడ కంఫర్ట్ లేని వాళ్ళు, తర్వాత రిచ్ కంఫర్ట్ అయిన తర్వాత ఉన్న వాళ్ళు,
తర్వాత స్టూడెంట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, తర్వాత డిపోర్ట్ అయ్యే వాళ్ళు వెళ్తుంటారు. బట్ ఇండియాకి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఇన్నోవేటివ్గా మంచి ఐడియాలజీతో మంచిగా పనిచేసుకోగలిగితే చాలా గొప్పగా జరుగుతుంది. సో అక్కడ కూడా చాలా కంపెనీస్లలో కూడా అవకాశాలు ఇస్తున్నారు ఇప్పుడు, ఒకప్పట్లాగా లేదు కాబట్టి. సో అవి చూసుకొని ప్లస్ ఎంటర్ప్రినర్కి మైండ్ సెట్తో వెళ్తే బాగుంటుంది. అమెరికాలో చదువుకున్న కానీ అమెరికాలో బిజినెస్ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ ఇండియాలో వెళ్ళి జాబ్ చేయకుండా అక్కడ ఏదైనా బిజినెస్ చేస్తే బాగుంటుంది. ఓకే. ఈ H1B వీసా రద్దుకు సంబంధించి వ్యతిరేకత ఎంత ఉంది? అండ్ సానుకూలంగా ఎంతమంది వ్యవహరిస్తున్నారు? వ్యతిరేకతనే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దీని యూజబిలిటీ ఎక్కువ అన్ని కంపెనీస్కి తెలుసు కాబట్టి. H1B ప్రోగ్రామ్ను మిస్యూజ్ చేస్తే కరెక్టివ్ యాక్షన్ తీసుకోవాలి తప్ప రిమూవల్ చేయొద్దు. అంటే ఆ ప్రోగ్రామ్ను టోటల్గా రిమూవ్ చేయొద్దు. దానికి ఒకవేళ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి, కన్సర్న్స్ ఉన్నాయి అనుకుంటే దానికి కరెక్టివ్ యాక్షన్ తీసుకోవాలి. సో దానికోసం కొత్త లాస్ తీసుకురావాలి, దానికోసం ఐడియాలజీ పెట్టాలి. కానీ అసలు మొత్తం ప్రోగ్రామే తీసేస్తే టోటల్ షట్ డౌన్ అవుతుంది. అమెరికాలో న్యూ ఇన్నోవేషన్కి ఫ్రెష్ మైండ్స్, ఫ్రెష్ టాలెంట్ అక్రాస్ ద గ్లోబే కావాలి. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళే టాలెంట్ ఉండాలి. అంటే ఇక్కడ స్టెమ్ అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ వాళ్ళకి 3 years ఎందుకు మనం ఇస్తున్నాము ఓపీటీ టైము? బికాజ్ ఆ టాలెంట్ మన దగ్గర లేదనేది కాబట్టి. ఆ టాలెంట్ మిస్ అవుతుంది కాబట్టి వరల్డ్ వైడ్ రావాలి. సో వరల్డ్ వైడ్ వచ్చే టాలెంట్ని ఆపడం ఎవరి తరం కాదు. ఏ కంపెనీ కూడా ఆపుకోదు. మనకి ఎక్కడైతే కార్పొరేషన్లో మంచిగా పనిచేసే వాళ్ళని ఎవరు వదులుకోవడానికి ఇష్టపడదు. అట్లే ఏ కంట్రీ కూడా వరల్డ్ నుంచి వచ్చిన టాలెంట్, పూల్ ఆఫ్ టాలెంట్, అంటే అమెరికా కూడా ఏమంటుందంటే మంచి టాలెంటెడ్ పీపుల్ని మేము వెల్కమ్ చెప్తాము. దానికి ఈ B1 కేటగిరీ ఉంది, O1, O2 ఉంది. తర్వాత ఇన్వెస్టర్ బేస్డ్. రెండవది ఏంటంటే డబ్బు, అంటే న్యూ మనీ తీసుకొచ్చి ఈ కంట్రీలో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయగలిగితే EB5 ప్రోగ్రామ్ అని ఒకటి ఉంటుంది. దాని రూపకంగా కూడా మీరు గ్రీన్ కార్డుని తీసుకోవచ్చు. మాకు 10 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి అనేది కూడా జరుగుతుంది. సో అంచేత ఆ ఐడియాలజీ ప్రకారం వెళ్తే ఇబ్బంది ఏం లేదు. సో దానికోసం ఇండియా కూడా ఇప్పుడు ఒకప్పటిలాగా లేదండి. ఇండియా లాస్ట్ 10 yearsకి ఇండియా చాలా గ్రో కారిడార్లో బాగా ముందుకెళ్ళింది. అదేవిధంగా చాలా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ జరిగింది వాళ్ళ ఇండియాలో. సో అవన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేసుకోగలిగితే ఇండియాలో కూడా ఇవాళ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. లైఫ్ స్టైల్ కూడా కంపేర్ చేస్తే అమెరికన్ లైఫ్ స్టైల్కి ఈక్వల్గా ఇండియాలో కూడా ఇప్పుడు పికప్ అవుతుంది. అంటే టోటల్గా ట్రాన్స్ఫార్మ్ అయిందని అనలేం కానీ బట్ ఇట్ ఈస్ పికింగ్ అప్ బిగ్ టైమ్. ఇవాళ ప్రతిదీ కూడా అడాప్ట్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఏదైతే ఉందో హోమ్స్ కానివ్వండి, కార్లు కానివ్వండి, లైఫ్ స్టైల్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి. ఇవాళ అమెజాన్ ఇక్కడ ఉంది, అమెజాన్ అక్కడ ఉంది. ఇప్పుడు అంటే ఫుడ్ డెలివరీ కానివ్వండి, అంటే టోటల్ ట్రాన్స్ఫర్మేషన్. అమెరికాలో ఏం జరుగుతుందో తెలుసుకుంటే అది పూర్తిగా అప్లై చేసుకోవడానికి ఉంది. ప్లస్ ఇండియన్స్ చాలా ఫాస్ట్గా అడాప్ట్ చేసుకుంటారు వరల్డ్ వైడ్ అందరికంటే. మనకున్న ఇంగ్లీష్ నాలెడ్జ్ కానివ్వండి, హిస్టారికల్గా మన అడాప్టబిలిటీ ఎక్కువ. సో అది చాలా హెల్ప్ అవుతుంది ఇండియన్స్కి. ఓకే. ఈ అంశాలకు సంబంధించి లేటెస్ట్ గా వచ్చిన న్యూస్ ఏంటి అని అంటే ట్రంప్ మీద కాల్పులు జరిగాయి అని చెప్పేసి. అక్కడున్న వాళ్ళ వ్యతిరేకత, అసహనం ఇవన్నీ ఎగ్జాంపుల్ గానే ఇదొక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చా? ట్రంప్ మీద కాల్పులు ఇది ఆరంభం మాత్రమే అని అనుకోవచ్చా? ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ఇది జరుగుతుంది అనుకోవచ్చా? అంటే ఇది డ్యూ డిలిజెన్స్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ పర్సన్ తోని ఏం జరిగింది ఏంటి అనేది. అంటే మనం ఇప్పుడే మాట్లాడలేము అసలు అటు ఎగ్జాక్ట్గా ఆయన ఇంటెన్షన్స్ ఏంటి అనేది. సో లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కానీ ఇక్కడ వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అసలు దీని హోల్ గుడ్ థింగ్ ఏంటంటే ఆయన చనిపోలేదు. సో ఆయన బతికే ఉన్నాడు కాబట్టి సో దే విల్ ఎక్స్ట్రాక్ట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. అంటే ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హిస్ విజన్ అండ్ మిషన్. ఆ రోజు ఏం జరగాలి, ఏం చేయాలని అనుకుంటానంటే తెలుసుకోవడానికి ఆస్కారం ఉంది. సో అది ఒకటే ఇంపాక్ట్ అనలేము. కానీ అమెరికాలో ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అమెరికా పర్సంటేజ్లో ఇండియన్ పర్సంటేజ్ ఓన్లీ 1% అండి. అట్లే వరల్డ్ వైడ్ గ్లోబల్ మైగ్రేషన్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది. వాళ్ళు ఏమంటే అమెరికన్ సిటిజన్స్కి ఎంప్లాయ్మెంట్ ఇద్దాము, బయట ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళకి రూల్స్ పెడదామని అంటున్నారు. అంటే ఇఫ్ యూ హ్యావ్ ఎ గ్రేట్ టాలెంట్, యూ హ్యావ్ ఎ గ్రేట్ మనీ, యూ ఆల్వేస్ వెల్కమ్. ఏ కంట్రీ అయినా వెల్కమ్ చెప్తుంది. ఎబిలిటీ ఉన్న వాళ్ళని ఏ కంట్రీ వదులుకోదు. అదేవిధంగా మనీ తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసి కంట్రీ గ్రోత్ కోసం పనిచేస్తున్నాం అంటే ఏ కంట్రీ కూడా బిజినెస్ ఆపర్చునిటీస్ను వద్దని చెప్పవు. అది కాకుండా ఏదైనా మిస్యూజింగ్ ఆఫ్ యాక్టివిజం చేస్తేనే ఇదంతా గొడవ ఉంటుంది. సో అటువంటి దానిలో మన వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అయితే అది ఇబ్బందికరమైన పరిణామం తప్ప అదర్వైజ్ ఇది చాలా గొప్పగా జరుగుతుంది. ఓకే. ఎటువంటి కండిషన్స్ వాళ్ళు పెట్టాలి అని అనుకుంటున్నారు? అది ఇండియన్స్ కి ఒక శాపంగా మారే అవకాశం ఉంటుందంటారా? లేదంటే బెస్ట్ టాలెంట్ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా? నాకు తెలిసి ఇప్పుడే రూల్స్ అంత గట్టిగా ఏం పెట్టకపోవచ్చు. రిపబ్లికన్ పార్టీ ఉంది కాబట్టి కొద్దిగా ఈ రూల్స్‌ను కొద్దిగా రిజ్యూవినేట్ చేసి కొద్దిగా కరెక్టివ్ యాక్షన్ చేద్దామని ఆలోచనలో ఉన్నారు. కాకపోతే హిస్టారికల్‌గా చేస్తున్న ఇమిగ్రేషన్ ఆల్సో అంటే ఇక్కడున్న నీడ్స్ అంటే ఎకనామిక్స్ ఎప్పుడు ఒకే రకంగా ఉండవు కదండీ. సో అందులో భాగంగా ఇప్పుడు ఒక 2 years బ్యాక్ పాండమిక్ ఇష్యూస్ వచ్చి ఎలా ఉన్నాయో పోస్ట్ పాండమిక్ రెసిషన్ ఉంది. చాలామంది స్టూడెంట్స్ మన వాళ్ళు వచ్చారు. వచ్చిన స్టూడెంట్స్ అందరికీ ఎంప్లాయ్మెంట్ ఎనఫ్ లేకపోవడం వల్ల కూడా కొద్దిగా ఇష్యూస్ అవుతున్నాయి. తర్వాత మన వాళ్ళందరూ వెళ్ళి వేరియస్ ప్లేసెస్‌లో పనిచేయడం కూడా అది వెల్కమింగ్ చేయట్లేదు వాళ్ళు. అది కొంచెం కన్సర్న్స్ వచ్చాయి. తర్వాత మనం కొంచెం షో ఆఫ్ చేస్తున్నాం అనేది వాళ్ళకోసారి ఆలోచన వచ్చింది కాబట్టి అది కూడా కొంచెం తగ్గించుకుంటే సొసైటీలో మనం ఇక్కడికి వచ్చి ఇందులో బ్లెండ్ కావాలే తప్ప ఇక్కడ మనం కొత్తగా యూనిక్‌గా ఒక ఐడియాలజీ పెడితే వాళ్ళు వెల్కమ్ చెప్పరు. ఎందుకంటే
ఒక ఇండియన్స్ ఒక్కరే వచ్చి ఇక్కడ ఉండట్లేదు ఈ సొసైటీలో. వరల్డ్‌లో ఉన్న 196 దేశాల్లో, యూఎన్‌లో ఉన్న వాటిలలో 100 దేశాల పైకి ఉన్న వాళ్ళొచ్చి ఇక్కడ ఈ అమెరికాలో స్థిర నివాసం ఏర్పరచుకుంటారు. ఇక్కడ సెటిల్ అయితారు. ఇక్కడున్న ఆ కల్చర్‌ని తీసుకొస్తారు. కల్చర్‌ని ఇందులో అసిమిలేట్ చేస్తారు. ఇక్కడున్న కల్చర్‌లో. కలుపుకొని పోతారు. ఇక్కడున్న దానిలో మిక్సప్ అయితారు. అప్పుడు ఈ కంట్రీ వెల్కమ్ చెప్తుంది. కానీ అది ఏదైనా అగనెస్ట్‌గా చేస్తే మాత్రం దే డోంట్ వెల్కమ్ ఇట్. ఓకే. సో మరి ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ యూఎస్‌లో విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారో, సెటిల్ అవ్వాలి అని అనుకుంటూ ఉన్నారో అండ్ ఇక్కడ నుంచి ఇండియా నుంచి పర్టిక్యులర్‌గా యూఎస్ వెళ్లి అక్కడ మాస్టర్స్ చేసి అక్కడ సెటిల్ అవ్వాలి, కెరియర్ అక్కడే ప్లాన్ చేసుకొని బిల్డ్ అవ్వాలి అని అనుకుంటున్నారో, వాళ్ళు కొంచెం భయంతో భయపడుతూ బాధపడుతున్న సిట్యుయేషన్స్ ఉన్నాయి. ఏం జరుగుతుందో ఏమో అక్కడికి వెళ్తే ఎలా తీసుకోగలుగుతామో ఏంటి అని. సో వాళ్ళకు వాళ్ళ పేరెంట్స్‌కి పర్టిక్యులర్‌గా ఇండియన్స్‌కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరికీ పద్ధతిగా అంటే ఏదైతే మనం సైన్ అప్ చేసామో, ఏదైతే రూల్స్‌కి మనం ఒప్పుకొని వచ్చామో, F1 రూల్స్‌కి ఏదైతే ఒప్పుకున్నామో, ఆ F1 రూల్స్‌కి స్టిక్ అయి ఉండండి. అంటే ఇక్కడికొచ్చి చదువుకుంటాము, ఆన్ క్యాంపస్ జాబ్ చేస్తామని మనం ప్రామిస్ చేసి వచ్చాము. దానికే మనకు వీసా ఇచ్చారు. అది కాకుండా పార్ట్ టైమ్ ఔట్ సైడ్ అది మన రైట్ లాగా ఫీల్ కాకండి. అది రైట్ కాదు. అది మనం చెయ్యొద్దు. అది ఇట్ విల్ నెగెటివ్ ఆన్ యువర్ ఓన్లీ. అంటే మీ కేస్ పైన మీకు ఇబ్బందయితది. మీ F1 ప్రోగ్రామ్ మీద ఇబ్బందవుతది. మీరు ఇన్ అండ్ ఔట్ కంట్రీ ఎళ్ళొచ్చినప్పుడు మీరు దొరికితే మిమ్మల్ని డిపోర్ట్ చేస్తారు. సో, అంచేత మీరు ఎట్టి పరిస్థితులలో పార్ట్ టైమ్ జాబ్స్ ఔట్ సైడ్ చేయొద్దు. గ్యాస్ స్టేషన్‌లో గాని, గ్రోసరీ స్టోర్‌లో గాని, లిక్కర్ స్టోర్‌లో గాని ఒకటి అది రాంగ్ ఎంప్లాయ్‌మెంట్. రెండోది అక్కడ క్రై క్రైమ్స్ ఉంటాయి. క్రిమినల్‌గా ఎంటిటీస్ ఉంటాయి కాబట్టి మనం ఆ క్రైమ్ ఏరియాస్‌లో కూడా పోవద్దు. అది కూడా మీకే ఇంపాక్ట్ అవుతుంది. సో, ఇది మా రిక్వెస్ట్ ఏంటంటే నాట్ టు ఎంగేజ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ యాక్టివిజం అండ్ ఆల్సో వర్క్. సో, అదే విధంగా మనం యూనివర్సిటీ నార్మ్స్ ఏదైతే ఉందో రూల్స్ ప్రకారం వితిన్ ద లా ఆఫ్ ద ల్యాండ్ ప్రకారం వెళ్తే ఇబ్బంది ఏం లేదు. బియాండ్ దట్ లా ఆఫ్ ద ల్యాండ్ వెళ్తే అది కొంచెం కన్సర్న్ ఉంటుంది. పేరెంట్స్‌కి ఏం చెప్తామంటే పేరెంట్స్ తప్పకుండా మీరు ఎంకరేజ్ చేయండి మీ పిల్లల్ని ఇక్కడ ఉన్న వాళ్ళు పార్ట్ టైమ్ జాబ్ చేయకుండా. ఏ పార్ట్ టైమ్ అంటే అనాథరైజ్డ్ వర్క్. అనాథరైజ్డ్ వర్క్ చేయకుండా మీరు ఎంకరేజ్ చేయండి. ఎడ్యుకేషన్‌కి అంతా మీరే సపోర్ట్ చేయండి. వచ్చి ఫస్ట్ సెమిస్టర్ తర్వాత సెమిస్టర్‌లో ఇక్కడ వచ్చి డబ్బు రేజ్ చేయడం అనేది అది వాళ్ళు వెల్కమ్ చెప్పరు. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్లు వెరిఫై చేసుకుంటారు వాళ్ళు గాని. సో, అందువల్ల ఇబ్బంది అవుతది కాబట్టి తర్వాత పేమెంట్స్ గాని, స్కూల్ పేమెంట్స్ గాని మీరు అక్కడ ప్రాపర్ అకౌంటింగ్ ద్వారా చేస్తే బాగుంటుంది. సో, అది మీ పిల్లలకు కూడా మీరు ఎడ్యుకేట్ చేయండి. మీరే సపోర్ట్ చేయండి అంటిల్ దేర్ ఎడ్యుకేషన్. వాళ్ళకి రిక్వెస్ట్ చేయండి. ఐటీ జాబులు చేయమని చెప్పండి తప్ప పార్ట్ టైమ్ జాబులు చేయకని చెప్పండి. ఎందుకంటే ఐటీ జాబులు ఏదైతే టెక్నాలజీ రూపకంగా వచ్చారో, మ్యానుఫ్యాక్చరింగ్ రూపంగా వచ్చారో, సివిల్ రూపకంగా వచ్చారో అంటే ఏదైతే సైన్ అప్ అయ్యామో దానిపైన ఫోకస్ చేయండి. అదేవిధంగా హెచ్-1బి ప్రోగ్రామ్‌లో కూడా నార్మ్స్‌కి, రూల్స్‌కి అబైడ్ అయి ఉండండి. సో, దానిలో ఉంటే ఏమాత్రం ఇబ్బంది లేదు. ఎందుకంటే హిస్టారికల్‌గా హెచ్-1బి ప్రోగ్రామ్ ఉంది. ఇప్పుడు ఉంటుంది. ఫ్యూచర్‌లో కూడా ఉండబోతుంది. సో, ఎందుకంటే అది పూల్ ఆఫ్ టాలెంట్ ఫ్రమ్ ద గ్లోబల్ కాబట్టి అది అమెరికా అనే ఇమిగ్రేషన్ కంట్రీకి అది అవసరం కాబట్టి అది తప్పకుండా ఉంటుంది. సో, అందరూ కూడా ఆ లైన్‌లోనే థింక్ చేసి మనం లా ఆఫ్ ద ల్యాండ్ ఫాలో అవ్వగలిగితే ఎవరికీ ఇబ్బంది ఉండదు. సో, ఎవరైతే మిస్టేక్స్ చేస్తే వాళ్ళకే ఇబ్బంది అవుతది. ఇక్కడ మిస్టేక్ చేస్తే మనం తప్పించుకుపోవడానికి లేదు. ఇప్పుడు ఎందుకంటే డిజిటల్ ఏజ్‌లో ప్రతిదీ ట్రాక్ అవుతది. సో, ఎప్పుడైనా మనం ఇన్ అండ్ ఔట్ ఆఫ్ ద కంట్రీ ఎళ్తున్నప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో సీబీపీ ఆఫీసర్ ఎప్పుడూ వాలిడేషన్ చేస్తారు. సో, అందులో అప్పుడు మనం దొరకడానికి ఆస్కారం ఉంటుంది. సో, అంచేత ఇంకా కొత్త రూల్స్ ఇప్పుడు డీనాచురలైజేషన్ కూడా చేసే ఆలోచనలో ఉన్నారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉంటే బెటర్. ఓకే సార్. అసలు హెచ్-1బి వీసా రద్దుకు సంబంధించి చాలా మంది పేరెంట్స్, స్టూడెంట్స్ అండ్ అక్కడున్న ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళు కూడా చాలా మంది టెన్షన్ పడుతున్న నేపథ్యంలో అసలు ప్రస్తుతానికైతే అది ప్రపోజల్ స్టేజ్‌లోనే ఉంది. బిల్లు పాస్ అయితే మేబీ ఏమన్నా కండిషన్స్ అవి కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. అది ఏ విధంగా ఉంటుందని అవేర్‌నెస్ వచ్చే విధంగా చాలా ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నారు. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.